ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము 23వ వచనము. చదవండి. నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకున్నట్లు నీ దేవుడైన యెహోవా తన నామమునకు నిత్య స్థానముగా నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలో కానీ నీ ద్రాక్షారసములో కానీ నీ నూనెలో కానీ చూడండి, రాయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చూడాలి. నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడుట నేర్చుకొనవలెను. ఇది మనకు కావాలి. ఎవరికి భయపడడం నేర్చుకోవాలండి? మనము ఆరాధిస్తూ ఉన్నా, లేక మనము సేవిస్తూ ఉన్నా, లేక మనము నమ్మిన జీవము కలిగిన దేవునికి ఎప్పుడెప్పుడు భయపడాలి అంటే, వాక్యం చెప్తున్న మాట, మన దినములన్నీ కూడా ఆయనకి భయపడటం మనం నేర్చుకోవాలి. ఒక క్రైస్తవుడిగా దేవునికి భయపడే ప్రజలుగా మనం ఉండాలి. దేవునికి భయపడుచు మన దినములను గడపాలి అని పరిశుద్ధ లేఖనములో నుండి దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. దేవుడికి భయపడుట చూడండి, పరిశుద్ధ గ్రంథములో అబ్రహాము దేవుడికి భయపడిన వాడు గనుక తన కుమారుణ్ణి ఇస్సాకును బలి ఇమ్మన్నప్పుడు దేవుడి మాటకు భయపడి వెంటనే బలి అర్పించడానికి పూనుకున్నాడు. యేసేపుడు కూడా మీరు చూడండి, నేను దేవునికి భయపడిన వాడిని అని తన అన్నలతో చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. కొర్నేలిని మీరు చూడండి, కొర్నేలి దగ్గర ఉన్న పనివారంటారు ఆయన దేవుడికి భయపడేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుని నమ్మడం ఎంత ముఖ్యమో వినండి, నా వైపు చూడండి. ప్రభువు నమ్మడం ఎంత ముఖ్యమో దేవునికి భయపడుట మరి ఎక్కువైనటువంటి భయాన్ని మనము కలిగి జీవించాలి. క్రైస్తవ కుటుంబాలు దేవుని భయం లేని వారిగా మనం జీవించడానికి వీలు లేదు బిడ్డలారా. ప్రార్థించడానికి భయపడాలి, వాక్యము వినడానికి భయపడాలి, దేవుని మందిరానికి రావడానికి భయపడాలి. ఈరోజు అటు భయము లేక దేవుని మందిరానికి ఎప్పుడు వస్తున్నారో తెలియని వారిగా ఉన్నారు. ప్రార్థించకపోయినా భయం లేని వారిగా ప్రార్థన కుటుంబాల్లో చేయడం లేదు, వాక్యాన్ని చదవడం లేదు, లేక వాక్యాన్ని వినడం లేదు. వినడం లేదు అంటే, చదవడం లేదు అంటే, సమయానికి రావడం లేదు అంటే అర్థమేమిటి? భయం లేకపోవడమే దానికి కారణమని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తూ ఉన్నది. భయము నిన్ను సంరక్షిస్తుంది, భయము నిన్ను కాపాడుతుంది. గుర్తుపెట్టుకోవాలి. దేవుని భయం ఏం చేస్తుందండి? ఒక మనుషుని కాపాడుతున్నది. ఎలా కాపాడుతూ ఉంది అంటే, దేవుని భయము పాపములోనికి వెళ్ళకుండా, దేవుని భయము అక్రమంలోనికి వెళ్ళకుండా, దేవుని భయము చెడుతనములోనికి వెళ్ళకుండా ఏం చేస్తుంది? మనలను సంరక్షిస్తూ ఉన్నది. అందుకే వాక్యము మాట్లాడుచున్న మాట ఏమిటంటే, నీ దినములన్నీ కూడా నీ దేవుడైన యెహోవాకు భయపడుట నేర్చుకొనవలెను. నేర్చుకుంటున్నారా? భార్య భర్త దగ్గర భయపడాలి, పిల్లలు తల్లిదండ్రుల దగ్గర భయపడాలి. చూడండి, ఈరోజు కుటుంబాల్లో ఆ భయము కనబడుతుందా? మాటల్లో కనబడుతుందా? క్రియల్లో కనబడుతుందా అంటే లేదండి. గనుక దయతో జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు ఎలా చెబుచు ఉన్నాడో ఒక క్రైస్తవుడు అలాగూ
జీవించడం మనము నేర్చుకోవాలి కదండి. ఏదైనా ఒక వస్తువు మనం కొంటాం, అది ఎలా పని చేస్తుందో అలా పని చేయకపోతే మనకు ఉపయోగపడుతుందా? అలా పని చేస్తుందని దాన్ని నిర్మించాడు, అలా పని చేస్తుందని మనం దాన్ని కొన్నాము. తీరా కొన్న తర్వాత అది మనం ఊహించినట్లుగా, మనం అనుకున్నట్లుగా ఆ వస్తువు మనకు ఉపయోగపడలేదనుకోండి, దానివల్ల మనకేమీ లాభము లేక ప్రయోజనము ఉండదు అనే విషయాన్ని గమనించాలి. అలాగనే దేవునికి భయపడకపోతే మన జీవితాల్లో మనకి ఎంత మాత్రం ఉపయోగము ఉండదు. ప్రభు నమ్ముకున్న ఒకటే, నమ్ముకోకుండా లోకంలో ఉన్న ఒకటే గుర్తుపెట్టుకోండి. గనుక మన బ్రతుకు దినములన్నీ కూడా ఏం చేయాలి? దేవుడికి భయపడడం నేర్చుకుంటే, అయ్యో రోజు ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. భయపడిన వాడు ఏం చేస్తాడు? ప్రార్థన చేయడము ప్రారంభిస్తాడు. భయపడిన వాడు ఏం చేస్తాడు? కొంత సమయాన్ని కేటాయించి పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం ప్రారంభిస్తాడు. దేవుడికి భయపడిన వాడు దేవుని వాక్యాన్ని వినడం ప్రారంభిస్తారు. నేటి దినాల్లో చూడండి, మందిరానికి వచ్చి కూడా వాక్యాన్ని వినరు. సెల్ ఫోన్ చూసుకోవడమో, లేక వారి వైపు వీరి వైపు చూసుకోవడమో, లేక అటు ఇటు తిరగడమో, ఏదో ఒక కారణము చేత వారు ఆ మందిరంలో సమయం అంతటిని గడిపేస్తూ ఉంటారు. అర్థమేమిటి? భయం లేనివారు. దేవుని సన్నిధానములో మన భయభక్తులు కలిగి జీవించవలసిన వారమై ఉన్నాం. గుండె సూది శబ్దము కూడా రాకూడదంట. ఏ శబ్దం అండి? రూపాయి బిళ్ళ కింద పడిన శబ్దము కూడా దేవుడి మందిరంలో రాకూడదు. ఈరోజు మనం ఎలా ఉన్నాం? మన శబ్దాలు ఎక్కువైపోతున్నాయి, మన అల్లరి ఎక్కువైపోతూ ఉంది. ఆలోచన చేయాలి. దేవుడికి భయపడిన వాడు చాలా కుదురముగా, క్రమముగా, వినయ భావాలతో దేవుని యందు భయభక్తులు కలిగి, ఆసక్తి కలిగి దేవుని కొరకు, ఇది దేవుని సన్నిధి. యాకోబుని మీరు చూడండి, ఆది కాండంలో మనకు కనబడుతూ ఉంటాడు యాకోబు. ఇది దేవుని మందిరము తప్ప మరొకటి కాదు అని అక్కడ దేవుడికి భయపడిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుడికి భయపడడం నేర్చుకుందాం. భర్త భార్యకి భయపడేవారుగా, భార్య భర్తకి భయపడేవారుగా, పిల్లలు తల్లిదండ్రులకి భయపడేవారుగా, ఇలాగచ్చక భయము అంటే అర్థం ఏమిటంటే జడిసిపోవడం కాదు, లోబడము, విధేయత చూపడము, వినయ భావాలు కలిగి ఉండడము, లోబడే తత్వాన్ని కలిగి ఉండడం, మాట వినడము. భయపడడం అంటే అర్థం ఏమిటి? పారిపోమని కాదు. భయపడడం అంటే అర్థం ఏమిటి అంటే లోబడి చెప్పిన మాట చేయగలిగిన వారిగా చక్కగా జీవించాలి. పారిపోవాలి. ఎట్లకి పారిపోవాలి? పాపము కనబడినప్పుడు పారిపోవాలి, యేసేపు వలె. కానీ ఈరోజు దేనికి పారిపోతున్నారు? నీతికి దూరంగా పారిపోతున్నారు, నిజాయితీకి దూరముగా పారిపోతున్నారు, పరిశుద్ధతకు దూరముగా పారిపోతున్నారు, న్యాయానికి దూరముగా పారిపోతున్నారు. ఈరోజు గమనిస్తూ ఉన్నారా? కానీ దేవుడికి మనము భయపడేవారుగా ఉండాలని మొదటి మాటలో మనం చూస్తున్నాం. బిడ్డలారా, దేవుడికి భయపడడం నేర్చుకుంటే మందిరానికి క్రమముగా వస్తావు. దేవుడికి భయపడడం నేర్చుకుంటే క్రమముగా ఏనాడు కూడా నీ బ్రతుకులో ఒక పూట కూడా ప్రార్థన మానకుండా, నీ కుటుంబంలో కావచ్చు, దేవుడి మందిరానికి కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఎన్నడూ నీ జీవితంలో ప్రార్థన విడిచిపెట్టవు. దేవుడికి భయపడేవారు ప్రార్థన చేయడం మానరండి. దేవుడికి భయపడిన వారు క్రమానికంటే ముందుగా వచ్చి, ప్రభువా నీ దాసుల ద్వారా నాతో మాట్లాడబోతున్నావు, ఈరోజు నేను ఏం సరి చేసుకోవాలి, లేక ఈరోజు నేను ఏం చేయాలి, ఈరోజు నాకు ఏ సందేశాన్ని ఇస్తూ ఉన్నావు, ఈరోజు నేను ఎలా ఉండాలని నాకు చెప్తున్నావు, ఈరోజు నాకు ఏ పని నువ్వు అప్పగించబోతున్నావు అని ఆరాధన సమయానికి ముందుగా వచ్చి మనలను మనం ఏం చేయాలంట? సరి చేసుకుని మనము దేవుని సన్నిధిలో ప్రార్థించవలసిన వారం అయ్యున్నాం. అలా ఎందరున్నారండి? ఏమండి, సమయం అయిన తర్వాత సంత మార్కెట్లోకి వెళ్ళిన వారుగా, చేపల మార్కెట్లోకి వెళ్ళిన వారుగా, మార్కెట్ అంటే వచ్చినోడు వస్తాడు, పోయినోడు పోతూ, కొన్నాడు కొంటాడు, అమ్మినోడు అమ్ముతూ ఉంటాడు. అలాగా ఎప్పుడూ కూడా ప్రజలు వస్తూ వెళుతూ ఉంటారు. ఎక్కడ? సంత మార్కెట్లో.
అలా దేవుని మందిరాలు నేటి దినాల్లో కనబడుతూ ఉన్నాయి. ఆరాధన ప్రారంభించిన, స్తుతి ప్రార్థన అయినా, పాటలు పాడుతూ ఉన్నా, వాక్యం చెబుతూ ఉన్నా, సంత మార్కెట్ వలె వచ్చినడు వస్తూనే ఉన్నారు. అది భయం లేనితనము. ఒక మనిషికి భయము అనేది లేకపోతే అతనికి అది ఉర్రైపోతుంది. గుర్తుపెట్టుకోండి, భయం అనేది లేకపోతే అది అతనికి ఉర్రైపోతుంది. చూడండి, యవ్వన బిడ్డలు చూడండి, బైకుల మీద వెళుతూ ఉంటారు. భయం లేకుండా వారు ఎలా బట్టి అలాగా నడుపుతూ ఉంటారు. ఏమైపోతున్నారు? అకాలంలో వారు చనిపోతూ ఉన్నారు. కారణం ఏమిటి అంటే భయము కలిగి వారు వాహనాలు నడపడం లేదు. దాని ఇంకా ఇంకొక మాట మొద్దుగా మొరటగా చెప్పాలి అంటే బరి తెగించి నడపడం ద్వారా ఏమైపోతున్నారు? కొంతకాలం బ్రతకవలసినాడు భూమి మీద భార్య బిడ్డలతో, కొంతకాలం ఇంకా భూమి మీద బ్రతకవలసిన వాడు ముందుగానే అకాల మరణాలు అంటారు. మరణానికి ముందుగా అంటే ఆయుష్ కాలానికి ముందుగా చనిపోతే వారిని ఏమంటారు చెప్పండి? అకాల మరణాలు. అకాల మరణం అంటే మీకు తెలిసే ఉంటుంది. చూడండి, పూత పట్టి పిండి వచ్చి ఈ సైజు కాయ అయినప్పటికీ కొంచెం గాలివాన వస్తుంది. గాలివాన వచ్చినప్పుడు ఈ సైజు కాయలో కొన్ని మామిడికాయలు రాలిపోతూ ఉంటాయి. దాన్ని అకాలములో వచ్చినటువంటి వర్షాలు అంటే ఆ కాయ పెద్దదవ్వాలి, అది పండాలి, ముగ్గాలి, అప్పుడు దానికి ఆయుస్సు అది రాలాలి చెట్టు నుండి. అంటే దానికి అంత సమయం ఉంది. కానీ ఎప్పుడు రాలిపోతుంది? పూత పట్టి పిండిగా ఉన్నప్పుడు రాలిపోతుంది. అంటే దాని ఆయుస్సు ఇంకా పెద్దదయ్యి పచ్చిగా ఉండడం కాకుండా అది ముగ్గి పండి దాంట్లో రావాల్సిన విటమిన్లన్నీ వచ్చి అప్పుడు అది చెట్టు నుండి రాలాలి. అప్పుడు మనుషుడు భూమి నుండి తొలగిపోవాలి. కానీ ఈరోజు చూడండి, భయము లేకుండా మనుషులు బ్రతకడం ద్వారా కనుమరుగైపోతూ ఉన్నారు. భయము లేకుండా మాట్లాడడం, భయము లేకుండా జీవించడం ద్వారా జీవితాలన్నీ పాడైపోతాయి. మనల్ని సృజించిన దేవుడు ఒకడు ఉన్నాడు. ఆ దేవునికి మనం భయపడాలి. నా తల్లి చూడకపోయినా, నా తండ్రి చూడకపోయినా, నా భర్త చూడకపోయినా, నా భార్య చూడకపోయినా, నా తల్లిదండ్రులు చూడకపోయినా, నేను ఆరాధిస్తున్న దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు గనుక ఆయనకి నేను భయపడాలి అని జీవించే క్రైస్తవులు కావాలి దేవుడికి. నువ్వే కేటగిరీలో ఉన్నావు? నువ్వే గుంపులోకి చేరగలుగుతున్నావు? ఆలోచన చేయాలి. ఏసేపుడు మీరు చూడండి, నా దేవుడు చూస్తూ ఉన్నాడు, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు గనుక నీ యజమానుడు లేకపోయినా, పనివారు లేకపోయినా పాపము చేయడానికి పూనుకోలేడు. అధికారం ఉంది, అతనికంటే పైవాడు ఎవరునూ లేరు అక్కడ. కానీ దేవుడికి భయపడువాడు గనుక ఏమండి దాని నుండి దూరముగా పారిపోయాడు. ఈరోజు చూడండి, మ్యాగ్నెట్ వాళ్ళు అంటుకుంటున్నారు పాపానికి, చెడుకి, అక్రమానికి. మ్యాగ్నెట్ గుణం ఏమిటి? మ్యాగ్నెట్ గుణం ఏమిటండి? అది ఎంతసేపు ఆకర్షించుకునేది. అది ఆకర్షించుకునే దాన్ని అనేక వాటిని ఏం చేస్తుందో అంటే దాని దగ్గరికి తీసుకుంటుంది అన్నమాట. దాని స్వభావం అది. ఈరోజు మనం కూడా ఎలా ఉన్నాం ఆలోచించాలి. దేవుడు భయం కలిగిన వాడైతే వాటన్నిటిని కూడా ఏం చేస్తాడంటండి? విసర్జిస్తాడు. కనుక మొదటి మాటలో మనం చూస్తున్నాం, దేవునికి భయపడేవారుగా మనము జీవించాలి. ఒక్క పూట నువ్వు ప్రార్థన చేయకపోతే నీకు వణుకు పుట్టాలి, గడగడ వణుకుపోవాలి. అయ్యో సమయం అవుతుందంటే నీకేం రావాలి? ఒంట్లో వణుకు రావాలి. ఉన్నవన్నీ అక్కడ పడేసి దేవుడి మందిరంలోకి పరుగున వచ్చేయాలి. ఈరోజు భయం ఉందా? భయం లేదు. భయం లేదు బిడ్డలారా. దేవుడు ఎలా ఆస్వాదిస్తాడు? దేవుడి సన్నిధిలో ఎలా వర్ధిల్లగలుగుతావు? గమనిస్తూ ఉన్నారా? దేవుని భయము కలిగిన వారే దేవుని సన్నిధిలో వర్ధిల్లుతారు. మీ దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి. దేవుడికి భయపడిన వారందరూ వర్ధిల్లారు. దేవుడికి భయపడిన వారందరూ కూడా దేవుని బిడ్డలారా వారి యొక్క స్థితి బహుఘోరముగా దిగజారిపోయింది. సౌలు దేవుడికి భయపడేవాడు కాదు. అంతకంతకు తన కుటుంబం నీరసకెళ్ళిపోయింది. భూమి అంచు లేకుండా
కనుమరుగైపోయాడు. గమనిస్తున్నారా? దేవుడికి భయపడిన వారు ఎలా చెప్పొచ్చు అంటే సమయానికి ముందుగా మందిరానికి వస్తారు. ఏ రోజు ప్రార్థన మానకుండా వారి కుటుంబంలో శరీరం ఎంత అలసటగా ఉన్నా, ఎంత ప్రయాణం చేసినా, ఆ రోజత్మానము కూడా పని చేసినప్పటికీ దేవునికి భయపడిన వాడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా ప్రార్థన చేస్తాడు. వాక్యమును అనుదినము ధ్యానిస్తాడు, వాక్యమును అనుదినము వింటాడు, దాని ప్రకారము జీవించడానికి ప్రయత్నిస్తాడు, జీవిస్తాడు. మొదటి మాటలో దేవునికి భయపడేవారిగా మనము నేర్చుకోవడం ప్రారంభించాలి. ఎవరికి భయపడుతున్నాం ఒకసారి జ్ఞాపకం చేసి. కొంతమంది చీకటికి భయపడతారు, కొంతమంది దెయ్యాలని భయపడుతూ ఉంటారు. రకరకాల భయాలు ఉంటాయి కదండి, రకరకాల భయాలు ఉంటాయి. కానీ మనం ఎవరికి భయపడాలని వాక్యం చెప్తుంది? దేవుడికి మాత్రమే భయపడేవారిగా ఉండాలి. దెయ్యాలకి భయపడేవారిగా ఉండకూడదు, మూఢనమ్మాలకి, ఆచారాలకి. ఏడు అర్థమవుతుందా? దేనికి కూడా నువ్వు నేను భయపడేవారిగా ఉండకూడదు. కానీ కేవలము నీవు నేను ఆరాధిస్తున్న దేవుడికి భయపడితే చాలు, నీవు సమస్తం ఆయన చూసుకోగలుగుతాడు నీ ఎడల. గనుక మొదటి మాటలో దేవుడికి భయపడేవారిగా మనము ఉందాము. రెండో విషయాన్ని రాత్రి చెప్పినటువంటి మాటని ఒకసారి ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకునుడి, న్యాయమును జాగ్రత్తగా విచారించుడి, హింసించబడుతున్న వారిని విడిపించుడి. చూడండి, రెండవ మాటగా మనం చూస్తున్నాం. మనం నేర్చుకుని ఉండాలి. ఏం నేర్చుకోవాలి అంటే కీడు చేయుట మానుకుని మేలు చేయడము మనము నేర్చుకోవాలి. బిడ్డలారా, మేలు చేయడం మనము నేర్చుకోవాలి. ఎప్పుడు ఒకరికి హాని తలపెట్టే వారికి ఎప్పుడు మనము ఉండకూడదండి. ఎప్పుడు నీ బ్రతుకులో ఈలైతే మేలు చేసే వ్యక్తిగానే ఉండాలి. నీ సాయశక్తులు నువ్వు ఎంత చేయగలుగుతావో అంత మేలు చేసేవారిగా మనం ఉండాలి. కానీ ఎవరికి కీడు అపాయం అనేది తలపెట్టకూడదు అని వాక్యం మనకు చెప్తూ ఉన్నాను. ఈరోజు మనం గమనించాలి. చాలామంది కీడు తలపెట్టే వారికి కనబడుతున్నారు, అనేక మందికి హాని చేసేవారికి కనబడుతున్నారు కదండి, అనేక మందిని బాధ పెట్టేవారికి కనబడుతున్నారు కదండి, అనేక మందిని దుఃఖపరిచేవారికి కనబడుతున్నారు. అయితే వాక్యం మాట్లాడుచున్న మాట, కీడు చేయటం మానుకునండి, మేలు చేయడం మీరు ప్రారంభించండి. మేలు చేయాలండి. ఆపదలో ఉన్నాడు, అవసరతలో ఉన్నారు, అక్రతలో ఉన్నారు, బలహీనతలో ఉన్నారు, ఇబ్బందులో ఉన్నారు. నీకు తెలుసు ఇప్పుడు ఏం చేయాలి? మేలంటే ఏమండి? ఆపదలో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి, అక్రతలో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి, అవసరతలో ఉన్నవారి దగ్గరికి వెళ్ళి, అది మాట సాయమో, ధన సహాయమో, పనిముట్టు సాయమో, ఏదో ఒక రీతిగా నీ నుండి నువ్వు వారికి సహకరించగలిగితే నీ నుండి నువ్వు మేలు చేసిన వారిమై అవుతాం. విషయాన్ని గమనించాలి. కానీ అన్నీ తెలిసినప్పటికీ నీకు చెవులుండి కూడా వినబడనట్లుగా, కనులుండి కూడా చూడనట్లుగా, కాళ్ళుండి కూడా కుంటివాడిగా నడవకుండా, చేతులుండి కూడా అవుటివాడిగా చేయని వారు చాలామంది ఉన్నారండి. అయితే మనం అలాగా ఉండడానికి వీలు లేదు. కీడు మానుకునండి, మేలు చేయడం మనము ప్రారంభించాం. ఎందుకంటే మనుషుడు ఏది విత్తునో ఆ పంటనే కోయి. కీడు విత్తేవనుకో నీతోనే పోదది. నీ బిడ్డలు 4 తరాల దాకా వస్తుందని బైబిల్ చెప్తూ ఉంది. చెడును విత్తితే ఏ గింజలు? చెడు అనే గింజలు, కీడు అనే గింజలు విత్తితే మీరు మీ పెరట్లో ఏ గింజ విత్తితే ఆ పంటే వస్తుంది కదండి. గోధుమ గింజకు మరొక కాయ కాస్తుందా? ద్రాక్ష చెట్లకు అంజూరపు కాయ కాస్తుందా? కాయదు. ఏ విత్తనం విత్తితే ఆ విత్తనము తగిన కాయ, పండు అనేది మనం చూస్తూ ఉంటాం. బిడ్డలారా, మన భవిష్యత్తు బాగుండాలి అంటే, రానున్న దినాల్లో మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలి అంటే,
వారి బిడ్డల యొక్క భవిష్యత్తు బాగుండాలి అంటే మొదట నువ్వు పునాదిగా ఉండాలి. నీవే తల్లిదండ్రులుగా మీరే పునాదులుగా ఉంటే ఏమవుతుందంట, వారికి దీవునికరంగా మనము మలచబడగలుగుతాం. కీడు చేసేవారుగా, కీడును తలబెట్టేవారుగా మనం ఎన్నడూ ఉంటే అది నీ నెత్తి మీదగా వస్తుంది, అది నీ కుటుంబం మీదగా వస్తుంది. మొదటని గుర్తించాలి. గుంట త్రవ్వుని వాడు ఆ గుంటలోనే పడును, బొండను దొర్లించిన వాడు ఆ బొండ కిందనే పడును. పరిశుద్ధ గ్రంథం చెప్తున్న మాట ఏమిటంటే, బొండను దొల్లించిన వాడు ఎవడి మీదగో దొల్లించాలని దొల్లుతూ వస్తుండగా దాని కిందే వాడే పడి చచ్చాడు. కంచి నరిగిన వాడిని సర్పము కాటి వేయను. అర్థమవుతుందండి? చాలామంది ఏం చేస్తారు, గిట్టని వారు ఉంటారు, గేదెలు నిడిచిపెట్టేస్తారు, మేకలు నిడిచిపెట్టేస్తారు, రకరకాలుగా. ఎందుకంటే వెళ్ళిపోవడానికి రాత్రి పోతాయిలని. ఎవడి కొన్ని చేళ్ళు ఉంటాయి, కంచి నరికేస్తారు, వెళ్ళి పాడు చేసేయడానికి. కొన్ని చెరువులు ఉంటాయి, తూములు తీసేస్తారు. ఏంటి కొన్ని ఉంటాయి, గర్రెలు దులిపేస్తారు. కొంతమంది ఉంటారు చెరువులో ఎంటలేసేస్తారు. కీడు తలపెట్టేస్తున్నావు అంతే. అది మన మీదకే వస్తుంది, అది శాపముగా మారుతుంది. నీవు నీ భార్య నీ బిడ్డలతోనే పోదు, రేపు తరతరాలు వస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో చక్కటి మాట రాయబడి ఉంది. ఎలీషా దగ్గర గెహాజీ అనే ఒక మనుషుడు ఒక శిష్యుడిగా పనిచేస్తూ ప్రారంభించాడు. దైవజనుడి దగ్గర పనిచేసేవాడు దైవ లక్షణాలను నేర్చుకోవాలి. దేవుడి మందిరానికి వచ్చిన వాడు దేవుడి యొక్క గుణాన్ని కలిగి ఉండాలి. కానీ ఈ ఎలీషా దగ్గర గెహాజీ ఉన్నాడు, కానీ అతని గుణము, అతని మనసు, అతని ఆలోచన అంతా కూడా భౌతికముగా కనబడుచు ఉన్నది. కానీ బిడ్డలారా, లోక సంబంధమైనది కూడబెట్టుకున్నాడు. ఆ చివరి లైన్లో ఉంటుంది ఒక మాట, నీకును చెప్పలే, నీకును నీ సంతతి వారికి సర్వకాలము ఆ రోగము నిలిచి ఉన్నను. తప్పు చేసింది ఎవరు? గెహాజీ. శిక్ష రావాల్సింది ఎవరికి? గెహాజీకి. అయితే ఎవరికి వచ్చింది? తప్పు చేసిన వాడికి వచ్చింది, అతని సంతానానికి వచ్చింది, అతని సదాకాలం నిలిచి ఉంటుందంట. అంటే భూమి మీద అతను బ్రతికినంత కాలము, అతని కుమారుడు బ్రతికినంత కాలము, అతని కుమారుడు బ్రతికినంత కాలము, మనవుడు అంటే అతని సంతానం మొత్తం ఎన్ని తరాలకైనా ఉన్నాయి, అతని సంతానం అంతా భూమి మీద ఉన్నంత కాలం సదాకాలము ఏమవుతుంది అంటే ఆ శాపం పనిచేస్తూ ఉంది అంట. వింటున్నారా? నీతోనే పోతుందా? నా ఇష్టం, నా డబ్బులు నేను తాగుతా. ఎవడు మాట్లాడడానికి సరిపోడు, నీతోనే పోతుంది అనుకుంటున్నావా? నా నోరు నా ఇష్టం నేను మాట్లాడతా, నా కనులు నా ఇష్టం నేను చూస్తా, నా కాళ్ళు నా ఇష్టం, నా ఇష్టం వచ్చిన స్థలాలకి నేను వెళతా. నీతోనే పోదమ్మా అయ్యా, అది నీతోనే పోదు. నీకు లింక్గా ఉన్నటువంటి నీ గర్భఫలంలోంచి వచ్చిన ప్రతి ఒక్కరి మీద అది వేలుబడి చేస్తుంది. నువ్వు సంపాదించిన ఆస్తి నీతోనే పోతుందా? చెప్పండి. నువ్వు సంపాదించిన ఇల్లు నీతోనే పోతుందా? నేను తగలబెట్టినట్లుగా నీ ఇంటిని తగలబెడుతున్నారా అంటే పోదుగా. నీ వెనుకున నీ కుమారుడికో నీ కుమార్తెకో వారసత్వము వెళుతుంది కదా. మరి ఇది రాదా? ఇది వస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో విలాప వాక్యాల్లో 5వ అధ్యాయంలో చెప్పబడిన మాట, మా తల్లిదండ్రులు పాపం చేసి గతించిపోయిరి. చెప్పండి. అంటే మనం ఇక్కడ చెప్పుకోవాలి, మా తల్లిదండ్రులు కీడు చేసి గతించిపోయిరి. చక్కటి మాట చదువుతారా? విలాప వాక్యములు 5వ అధ్యాయము 7వ వాక్యం అనుకుంటున్నాను. మా తండ్రులు పాపము చేసి అంటే కీడు చేసి గతించిపోయిరి, మేము వారి దోష శిక్షణను అనుభవించుచూ ఉన్నాము. వింటున్నారా? కీడు చేసిన వారు, పాపం చేసిన వారు ఆల్రెడీ ఎంతవరకు పాపం చేయాలో, ఎంతవరకు కీడు చేయాలో, ఇతరులు ఎంత గాయపరచాలో గాయపరిచారు.
వారికి ఉన్న ఆయుష్కాలం ప్రకారం బ్రతికారు, చచ్చిపోయారంట. అయితే వారి తర్వాత వారు భూమి మీద ఉంచి వెళ్ళారు చూడండి, వారి పిల్లలు ఉన్నారు చూడండి, వారికి సంతానం ఉంది చూడండి, వీరికి ఏమీ తెలియదు, పాపం చేయలేదు వారు. వినాలి, వారు కీడు చేయలేదు, ఒకరిని హాని చేయలేదు, ఒకరిని ఇబ్బంది పెట్టలేదు, చాలా మంచిగానే బ్రతికారు వారు. కానీ వారి తల్లిదండ్రులు చేసిన కీడు వల్ల, వారి తల్లిదండ్రులు చేసినటువంటి పాపం వల్ల ఆ ప్రభావము వీరి మీద పనిచేసింది. అమ్మ అర్థమవుతుందా? ఎవరి మీద పనిచేస్తుంది? ఇప్పుడు కరెంట్ షాక్ కొడుతుంది. ఒక వ్యక్తిని కరెంట్ షాక్ కొట్టింది, కరెంట్ వైరు సపోజ్ నేను పట్టుకున్నాను, ఆ కరెంట్ పవర్ అంతా నాలోనికి వచ్చేసింది. ఇప్పుడు ఎవరైనా దాన్ని ముట్టుకుంటే వస్తుందా రాదా? వస్తుందా? వైర్ ఇతని దగ్గర ఉంది, అయినప్పటికీ ఎవరైనా ఇతను పట్టుకుంటే, అంటే వైర్ను పట్టుకోలేదు, మనుషుని పట్టుకున్నారు, వెళ్తుందా లేదా? అర్థమవుతుందా? వైర్ అతను పట్టుకున్నాడు కదా, నేను ఇతను పట్టుకుని లాగుదాములంటే కుదురుతుందా? అతనితో పాటు ఇతను కూడా చచ్చిపోతాడు. పాపం నేను చేశానులే, ఆ శిక్ష నాకే వస్తుందిలే, నేనే భరించుకుంటాలే. చాలామంది చెప్తారు, చత్తే చచ్చిపోతాలే, నువ్వు బతుకు మంచిగా. కొన్ని సందర్భాలు భార్యాభర్తల మధ్యలో వచ్చినప్పుడు, పిల్లల మధ్యలో వచ్చినప్పుడు అంటారు కొన్ని మాటలు, నువ్వు మంచిగా బ్రతుకు, నేను చచ్చిపోతాలే. నువ్వు చచ్చిపోయినంత మాత్రం నీతో పరిష్కారం కాదు, అది సమస్య నీతో పరిష్కారం కాదు, అది బ్రతికే ఉంటుంది, అది బ్రతుకున్న వారి మీద పనిచేస్తుంది. వింటూ ఉన్నారా? గనుక గలతీ రాసిన పత్రికలో ఉంది, నీవు ఏది ఎత్తుదువో ఆ పంటని కొయ్యుదువు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు అబద్ధం ఆడితే 2 అబద్ధాలు ఆడతాడు నీ కుమారుడు. నువ్వు 1 బాటిల్ తాగితే నీ కుమారుడు 2 బాటిల్ తాగుతాడు. నువ్వు 10 రూపాయలు వ్యర్థముగా ఖర్చు పెడితే నీ కుమారుడు 50 రూపాయలు వ్యర్థముగా ఖర్చు పెడతాడు. నువ్వు 10 మందితో స్నేహం చేస్తే నీ కుమారుడు 20 మందితో స్నేహం చేస్తాడు. తెలుసా విషయము? అందుకే వాక్యం అంటుంది, నాయన కీడు చేయట మానుకునుడి, మేలు చేయుట నేర్చుకునుడి. మేలు చేయడం నేర్చుకుంటే రేపు భవిష్యత్తులో మన కుటుంబాలు, మన పిల్లలు బాగుంటారు. రేపు తరానికి భవిష్యత్తుని మీరు పునాదిగా వేసిన వారై ఉంటారు. గనుక 2 విషయాలు ఇక్కడ మనం నేర్చుకుంటున్నాము. మొదటి విషయంలో దేవునికి భయపడేవారిగా ఉండి దైవ కార్యాలన్ని విషయాల్లో మనము ఏం చేయాలంట? దేవుని కొరకు మనము జీవించి బ్రతకవలసిన వారమై ఉన్నాం. రెండవది, కీడు మానుకునుడి, మేలు చేయడం మనము నేర్చుకోవాలి. ఎందుకు మేలు చేయాలంటే, మేలు చేయకపోతే అది నీతోనే పోదు అని. రేపు నీ పిల్లలు బాగుండాలంటే, వారి పిల్లలు బాగుండాలంటే, నీ సంతానం భూమి మీద బాగుండాలంటే, ఇలువుగా ఘనముగా 10 మందిలో ప్రజల మధ్యలో హోదాగా బ్రతకాలి అంటే మొదట నువ్వేం చేయాలంట? తల్లిదండ్రులు కూడా మీరు మేలు చేయడము ప్రారంభించండి. ఎవరికి హాని మాత్రము చేయకూడదు. ఏమన్నా అర్థమవుతుందా? గనుక దయతో జ్ఞాపం చేసుకోవాలి, దయతో జ్ఞాపం చేసుకోవాలి. మూడవది ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుట లేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తిని కలిగి నేర్చుకుని ఉన్నాను. చాలండి. మూడవది, వాక్యము మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో బ్రతకడం నేర్చుకున్నాను. వాక్యం ఏం చెప్తుందండి? నీవు ఏ స్థితిలో ఉన్నావో నీవున్న స్థితిలో నుండి బ్రతకడం నేర్చుకో. కొంతమంది నేర్చుకోలేరు. ఓ 10 ఎకరాల పొలం ఉందనుకోండి, 2 బిల్డింగ్లు ఉన్నాయనుకోండి, 2 కార్లు ఉన్నాయనుకోండి, మొత్తం మీద బ్రతుకు రివర్స్ అయిపోయింది.
ఇవన్నీ అప్పుల పాలు వారు పట్టుకుపోయారు అనుకోండి, ఇప్పుడు వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? అవమానము, సమాజంలో తలెత్తుకోలేము, సమాజంలో తిరగలేము. గనుక మనం ఎక్కడో ఉండి బ్రతికిన వారిని ఇప్పుడు ఈ స్థితిలోనికి మనం వచ్చేసాము, గనుక ఈ స్థితిలో మనం బ్రతకలేము అని రెండు ఒకటే, చనిపోవడమే మనకి పరిష్కారము అని ఒక నిర్ణయానికి వచ్చి చచ్చిపోయిన వారు చాలామంది ఉన్నారు. అయితే పరిశుద్ధ గ్రంథంలోంచి దేవుడు అంటూ ఉన్నాడు, ఉన్న స్థితిలో ఉన్నప్పుడు ఆ ఉన్న స్థాయిలో ఎలా బ్రతకాలో నేర్చుకున్నావు, లేని స్థితిలో కూడా ఆ లేని స్థితిలోనే ఎలా బ్రతకాలో నేర్చుకున్నాడు. ఒక క్రైస్తవుడికి సమస్యలు ఎక్కడొస్తున్నాయో తెలుసా మీకు? కుటుంబాల్లో ఎక్కువ ఆర్థిక పరిస్థితులు ఎందుకు తలెత్తుతున్నాయో తెలుసా? కుటుంబాల్లో ఎందుకు అలజడలు వస్తున్నాయో తెలుసా? నీ ఉన్న స్థితిలో బ్రతకడం నేర్చుకోకపోవడం ద్వారా పక్కమ్మ 500 చీర కొనుక్కుంటే నువ్వు 600 కొనాలనుకుంటావు. పక్కవారు ఏదైనా ఫ్రిడ్జ్ కొనుక్కుంటే నీ దగ్గర డబ్బులు లేకుండా ఫైనాన్స్ మీద తెచ్చి నేను కొనాలి అనుకుంటావు. అంటే ఎదుటివానితో పోల్చుకోవడానికి, ఎదుటివాని యొక్క స్థాయిలో జీవించడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు. అలాగా అప్పులు చేసి తిప్పలు తెచ్చుకుని మనుషులు పాడైపోయి వారికి లాస్ట్కి ఏమైపోతుంది? అది ఉర్రైపోతుంది. అయితే వాక్యం అంటున్నది, దేవుడు నీకు ఏ స్థితిని ఇచ్చాడో, దేవుడు నీకు ఏ స్థాయిని ఇచ్చాడో ఆ స్థాయిలో ఉన్న వాటితో బ్రతకడం నేర్చుకునండి. నేర్చుకుంటున్నావా? బ్రతకడము నేర్చుకోవాలి. సత్తావో బతుకుతావో, నా డబ్బులు కావాలి. భార్య అయితే భర్త మీద, భర్త అయితే పిల్లలైతే తల్లిదండ్రుల మీద డిమాండ్ చేస్తుండే ఎక్కడి నుంచి తెస్తారు? ఆడు పోరు పడలేక, ఆమె పోరు పడలేక ఎక్కడో తిప్పలు పడి తెస్తాడు. అవి కట్టడానికి ఏమి మళ్ళీ రాబడి రాదు, దాని వడ్డీ పెరిగిపోతూ ఉంటుంది. ఇలాగ కుటుంబాలు చాలా పాడైపోయినాయి బిడ్డలారా. అర్థమవుతుందా? దాన్నే లోకంలో మాట ఏముందంటే ప్రెస్టేజీకి వెళ్ళడం అంటారు. బైబిల్ మాట ఏమంటుందంటే దాన్ని గర్వం లేక హెచ్చించుకోవడం అని ఉంటుంది. బైబిల్లో ఒక మాట ఉంది, ఎవడు హెచ్చించుకుంటాడో వాడు తగ్గించబడును, అంటే అణిచివేయబడును. గొప్ప మరణం ఏమిటంటే నువ్వు ఉన్న స్థితిలో బ్రతకడం నేర్చుకుంటే దేవుడు నిన్ను అంచులుగా తీసుకెళ్తాడు. బైబిల్లో ఒక చక్కటి మాట ఉంది, 30 దొంతులుగాను ఎలా తీసుకెళ్తాడు దేవుడు? స్టెప్ బై స్టెప్. మనకు అలా కాదు, పడిపోవాలి వచ్చేసి. గమనించిన ఉన్న స్థితిలో మనం నేర్చుకోవాలి. నేను విశ్వాసగా ఉంటున్నప్పుడు, సేవకు రానప్పుడు, విశ్వాస స్థాయిలో ఉన్నప్పుడు చాలా పేదరికము. నేను పనిచేసే సందర్భంలో, అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తూ ఉన్నాను. కట్టుకోవడానికి బట్టలు ఉండేవి కాదు, నాకు కట్టుకునేవి బట్టలు ఉండేవి కాదు. అన్ని బట్టలు సిరిగిపోయేవి. ఎన్ని రోజులు సిరిగిపోయిన బట్టలు వేసుకెళ్తావు పనికి వేసుకెళ్ళేవే పాత బట్టలు. ఆ పాత బట్టలు కూడా సిరిగిపోయే బట్టలు. ఎన్ని రోజులు వేసుకెళ్తావు? సరే, సంత మార్కెట్లోకి వెళ్ళి బంటి బిల్లి 25 రూపాయలకి, అంటే 70 రూపాయలకి ఓ ప్యాంటు సెట్ వచ్చి పాత బట్టలు. 70 రూపాయలకి 50 రూపాయలకి ఏది తక్కువ తెస్తే ఎంత డొల్లు ఉందని చూసేవాడిని కాదు. బట్టలు వేసుకోవాలి, బట్టలు లేవు అని 50 రూపాయలకి 70 రూపాయలకి ఆ సంత మార్కెట్లోకి వెళ్ళి ఆ పాత బట్టలు తీసుకుని వాటిలను ఉతుక్కుని వాటిలను వేసుకుని పనికి వెళ్ళేవాడిని. నేను ఎప్పుడు సిగ్గుపడలేదు. ఈ వివాహం అయినప్పుడు కూడా నేను నార్మల్గానే ఉంటాను. అప్పుడప్పుడు మా బావగారు మారు మనసు పొందినప్పుడు ఈ ఊరు అల్లుళ్ళందరూ కూడా హోదాగా, చెప్పండి, ఈ ఊరు అల్లుళ్ళందరూ కూడా హోదాగా చక్కగా వస్తూ ఉన్నారు, నీవేమిటి సాదాగా వచ్చేస్తున్నావు అనే మాటలు కూడా లేకపోలేము. వింటూ ఉన్నారా? అది గమనించండి. మనము ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితినే మనం నేర్చుకోవాలి. కొంతమంది చూడండి, ఆడవాళ్ళని టిక్కు టక్కు అంట, ఒక ఇంటికి వెళ్ళేమో చెవులకి తెచ్చుకుంటారు, ఒక ఇంటికి వెళ్ళేమో మెల్లయి తెచ్చుకుంటారు, ఒక ఇంటికి వెళ్ళేమో బట్టలు తెచ్చుకుంటారు. ఇవన్నీ కూడబెట్టుకుని సింగారించుకుని ఆరేదో సంపాదించుకున్నట్లుగా టిక్కు టక్కు అంట ప్రజల్లో కనబడతారు.
వాక్యం ఏం చెబుతుందయ్యా అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో బ్రతకడము నేర్చుకోవాలి. అప్పుడు నేను ఇంతే అనేవాడిని, అంతే. దేవుడు నాకు ఇచ్చాడు ఈ స్థాయి, నేను ఇలాగే ఉంటాను. ఎవడో అద్దెకు తెచ్చుకుని నేను తొడుక్కుని వచ్చి అంత నేను చేయను. నాకు దేవుడు ఎంతవరకు ఇచ్చాడో, ఏ స్థాయిని ఇచ్చాడో ఆ స్థాయిలోనే నేను బ్రతుకుతాను తప్ప స్థాయిని మించి సందర్భాలను బట్టి పరిస్థితులను బట్టి ఒక యాషదారుడిగా నేను మారను అని అనేవాడిని, అంతే. అది వీరికి నచ్చేది కాదు. అప్పుడు గమనిస్తూ ఉన్నారా? గనుక ఏ స్థితిలో బ్రతకడం మనం నేర్చుకుంటే ఈరోజు దేవుడు ఎక్కడ కొదువ చేయలేదు. శాపం అంతా కొట్టేశాడు, దరిద్రతనంతటి కొట్టేశాడు. ఏమిటి మేమే ఊహించని రీతిగా మా జీవితాలను మార్చేశాడు. మేమే ఊహించలేదు. 25 రూపాయలు సంత మార్కెట్లోకి వెళ్ళి కొని తెచ్చుకునేవాడిని. నా భార్య పిల్లలకు ఆహారం పెట్టడం మానేసి పనికి వెళ్ళిపోయిన పూట నాకు భోజనం పెట్టేవారు. అక్కడ పనిచేస్తే మా అమ్మ తిట్టుకుంటూ అక్కడక్కడ అప్పు తెచ్చి పెట్టేది, పిల్లలకి తిట్టుకునేది, పెట్టేది. అంటే అర్థం ఏమిటంటే కట్టుకున్న భార్య బిడ్డలకు ఆహారం పెట్టలేనటువంటి పరిస్థితి అయినప్పటికీ ఒకరి దగ్గరికి వెళ్ళి చేసి సాపి నేను అడగను. నేను ఎప్పుడు వెళ్ళలేదు, నేను ఎప్పుడు అడగను. అలాగా ఉన్న స్థితిలో బ్రతకడం నేర్చుకున్నాము గనుక దేవుని ఈరోజు ఆ నమ్మకత్వాన్ని చూసి, దేవుని బిడ్డలారా, ఎంతమంది హోదాగా బ్రతికిన వారిని చూసి మేము ఎప్పుడు కుళ్ళుకోలా, వారిని చూసి ఎప్పుడు మేము మచ్చరపడలా, వారిని చూసి వారికిలాగా ఉండాలనుకోలా. 10 మందిలో అయినా సరే సరిగ్గా మొఖాన్ని కూడా పౌడర్ రాసుకునేవాడిని కాదు, స్నానం చేసిన సబ్బు సరిగ్గా రుద్దుకునేవాడిని కాదు, సబ్బే రుద్దేవాడిని కాదు. ఏమండి, అటువంటి స్థితిని మనం దేవుడు ఏ స్థితి ఇచ్చాడో అప్పుడు మనకు అలా ఇచ్చాడు, మనం అలా ఉండాలి. కనుక ఏ స్థితిలో మనము మన కుటుంబంలో మనం ఉన్నామో ఆ స్థితిని కలిగి ఉండాలి. కానీ కొంతమంది లోకంలో మాట ఉంది కదా, ఏదో అంటారు, నాకు సామెతలు బాగా తెలియదు, మెల్ల ముడుసులు కట్టుకుంటారు, లేకపోతే మేస్తలకి అయ్యో రాతారని. లోపలేమి ఉండవు. వారి మాటలు చూస్తే ఇంత అంతగా దాటిపోతాయి, కోతలన్నీ దాటిపోతాయి. రోడ్డు మీదకి వచ్చి ప్రజల దగ్గర మాట్లాడతారు, అబ్బా అంత కాదు ఇంత కాదు అని జీడిపప్పు వేస్తున్నట్లుగా అడిగి ఏం చేసి తింటాడు లోపల. అటువంటి డమ్మిక్క మాటలు మనకు వద్దు. ఎలా ఉండాలి అంటే ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనే మనము నేర్చుకోవాలి. అర్థమవుతుందండి? బలహీనత వస్తుంది, డబ్బులు లేకపోయినా సరే అప్పు చేసైనా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోతారు, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళరు. నీకు బాగోలేదు, నీది ఇంట్లో డబ్బులు లేవు, ఏం చేయాలి? అప్పు చేసుకునైనా సరే ధనవంతులు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళిపోతావు, అంతే. నీ స్థితి ఏమిటి? నీ కొరకు గవర్నమెంట్ ఏర్పాటు చేసింది కదా, నీ స్థాయిని బట్టి నువ్వేం చేయాలి? ఏమండి, ప్రైవేట్ హాస్పిటల్లో 2 రోజులు తగ్గుతుంది, 4 రోజులు తగ్గుతుంది, తగ్గకుండా మాందగా ఆలోచన చేయాలి బిడ్డ. ఈరోజు చూడండి, గవర్నమెంట్ హాస్పిటల్లో ధనవంతులే ఉంటున్నారు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం ఏం చేయాలంట? లేదు, బలహీనత వచ్చింది, అప్పు చేయకూడదు, ఉచితంగానే కదా చూసేది, వెళ్ళిపోవాలి. అయ్యా నాకు బాగోలేదు, తెచ్చుకో, 2 రోజులు రెస్ట్ తీసుకో, అంతేగాని గవర్నమెంట్ హాస్పిటల్కి చూపించావా? నన్ను కట్టుకుని మా అమ్మల స్థాయి ఏమిటి? కొంతమంది ఉంటారండి, కొంతమంది ఉంటారు ఏమండి, వారి స్థాయిని చెప్తూ ఉంటారు. మా అమ్మోళ్ళ ఇంటికి అలా బ్రతికాను, ఇలా బ్రతికాను, లేకముందే మా అమ్మ బెడ్ కాపీ తెచ్చేది, నువ్వు మంచి నూనె కూడా